హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోంగూర మటను. ముందుగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, గోంగూర కూర చాలా బాగుంటుంది. మటన్ పావు కేజీ మటన్ తీసుకున్నానండి. కుక్కర్ గిన్నెలో మటన్ వేసుకోవాలి. ముందుగా నేను కడిగి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. ఆ కట్ట ఒలుచుకుని సన్నగా కొంచెం కట్ చేసుకోవాలి. మరీ పెద్ద పెద్దగా ఆకులు లేకుండా కట్ చేసుకుని మొత్తం కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలండి. ముందుగా ఒక గ్లాసు వాటర్ పోసి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుని మొత్తం కుక్కర్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టి ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అది ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి గోంగూరలో. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం పసుపు కొద్దిగా వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఒక టమాటా కూడా వేసాను నేనైతే. మొత్తం అలా కలుపుకోవాలి. కొంచెం సేపు వేగనిచ్చి ఆ తర్వాత ఇందులో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొద్దిగా ఉప్పు దాంట్లో వేసాం కదండి, చూసి వేసుకోవాలి. గోంగూరలో ఉంది కాబట్టి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనము కొద్దిగా కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఏమో గరం మసాలా ఉంటుంది, చికెన్ మసాలా, అవి వేసుకుని ఇవి కూడా వేగనియాలి. కొంచెం సేపు వేగిన తర్వాత కుక్కర్లో ఉన్న మటను గోంగూరని ఇందులో వేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకనంటే కొంచెం వాటర్గా ఉంటుంది, అదంతా ఎగిరిపోవాలి. మొత్తం కూర అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత గుజ్జుగా మనం ఆఫ్ చేసుకోవాలండి ఇంకా స్టవ్. అంతేనండి, గోంగూర మటన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి. అంతేనండి, గోంగూర మటన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి ఉడుకుతుంది చూసారా, ముక్కగా కుక్కర్లో పెట్టినా బాగా ఉంటుంది. స్పైసీగా కావాలంటే మనం కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.